బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయంగా తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. మరోవైపు మెజారిటీ ప్రజలు మార్పు కోరుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియపై మమతా అభ్యంతరాలను ప్రజలు నమ్మడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చొరబాటుదారుల అంశంపై ప్రజల ముందు ఆమె దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మమతా బెనర్జీకి రాజకీయంగా దిక్కుతోచడం లేదంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ ప్రజల వైఖరిలో చాలా కాలంగా మార్పు కనిపిస్తోంది. ఇందుకు 2024 కోల్కతాలో జరిగిన ఒక దారుణ సంఘటన బీజం వేసింది. జిఆర్ కార్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ హత్యాచారం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ దారుణ సంఘటన ఒక బెంగాల్ని కాదు, యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. అప్పటి నుండి మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ప్రారంభమైంది. అయితే అమానవీయమైన ఘటన నుండి ప్రజల దృష్టి మరల్చడానికి సర్ ప్రక్రియ అమలును మమతా బెనర్జీ తెరమీదకు తీసుకువచ్చారన్న ఆరోపణలున్నాయి. బెంగాల్కు సంబంధించి ఫిబ్రవరి నెలలోనే ఓటర్ జాబితా విడుదలైంది. కాగా ఓటర్ జాబితాలో 62 లక్షల మంది ఓటర్ల పేర్లు కనుమరుగయ్యాయి. అయితే సర్ ప్రక్రియ అమలుపై ఊరువాడ ఏకం చేసి మరీ మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అంతేకాదు, ఒక దశలో నల్లకోటు వేసుకుని స్వయంగా తమ కేసును తామే వాదించుకున్నారు. అయితే సర్ ప్రక్రియ అమలుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ అనే వివాదం లేకపోయినట్లయితే ఈసారి మమతా బెనర్జీ మరింత చిక్కుల్లో పడేవారన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. సర్ ప్రక్రియ అమలు అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుని కేంద్రంపై ఇప్పటివరకు ఆమె పోరాటం చేశారు. అదే సర్ ప్రక్రియ అనే ఆయుధమే లేకపోతే కేంద్రంపై లడాయి చేయడానికి మమతా బెనర్జీ దగ్గర ఏ అంశాన్ని ఉండేది కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే మమతా బెనర్జీ అభ్యంతరాలను బెంగాల్ ఓటర్లు పట్టించుకోకపోవడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఇటీవలి కాలంలో గణనీయంగా పెంచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకే 3 సెగ్మెంట్లు దక్కాయి. ఆ తర్వాత 2021 ఎన్నికల నాటికి 77 అసెంబ్లీ సీట్లను దక్కించుకుంది. కాగా 2026 వచ్చే నాటికి ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ను సవాల్ చేసే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన తంతు కాదు. బెంగాల్లో బీజేపీ ఈ స్థాయి వరకు రావడానికి ఆ పార్టీ నేతలు రాత్రి భవన్లు కష్టపడ్డారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త కొత్త వ్యూహాలతో ఎత్తుగడలతో ప్రజల్లోకి కమలం పార్టీ దూసుకుపోగలిగింది. ఇదిలా ఉంటే ఈసారి బెంగాల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్తో చావోరేవో అన్నట్టుగా పోరాడుతోంది. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా కుర్చీ నుండి దించివేయాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా అనేక వ్యూహాలు పనింది. మమతా బెనర్జీకి ధీటుగా కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫార్ములాకు పెద్దపీట వేసింది. 2021 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కమలం పార్టీ ఒక పక్కా ఫార్ములాను అనుసరించింది. ఇదే ఉత్తరప్రదేశ్ ఫార్ములాగా బీజేపీ వర్గాల్లో పాపులర్ అయ్యింది. యూపీ ఫార్ములాలో భాగంగా ఆధ్యాత్మిక వాదులకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుపుతారు. ఎక్కువగా స్వామీజీలు, వివిధ మఠాధిపతులను బీజేపీ క్యాండిడేట్లుగా ఎన్నికల బరిలో దింపుతారు. సహజంగా స్వామీజీలు, మఠాధిపతులకు సమాజంలో సముచిత ప్రాధాన్యత ఉంటుంది. వారి పట్ల అందరికీ గౌరవభావం ఉంటుంది. అంతేకాదు, రాజకీయాలు, అధికారాలకు దూరంగా ఉంటారు కాబట్టి వారి చుట్టూ వివాదాలు కూడా ఏమీ ఉండవు. దీంతో బీజేపీని విమర్శలు చేయడానికి ప్రత్యర్థి వర్గాల దగ్గర నుండి ఎటువంటి ఆయుధాలు ఉండవు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గోరఖ్పూర్ మఠాధిపతి అనే విషయం తెలిసిందే. చాలా కాలం పాటు గోరఖ్పూర్ మఠాధిపతిగా ఆయన సేవలు అందించారు. అంతేకాదు, ఆధ్యాత్మిక వర్గాల్లో ఒక సమర్థుడైన మఠాధిపతిగా యోగి ఆదిత్యనాథ్ పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద 2021 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అనుసరించాల్సినటువంటి ఈ వ్యూహం సూపర్ డూపర్గా హిట్ అయింది. అంతిమంగా ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది.
ప్రధానంగా సమాజంలో మతపరమైన సమీకరణలపైనే కమలం పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా సమాచారం. హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు బీజేపీ నాయకులు హిందూ ఆలయాల సందర్శనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మరో అంశంగా కనిపిస్తోంది. అలాగే శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించే వారిని మేము అధికారంలోకి తీసుకువస్తామనే నినాదాన్ని కూడా ఈసారి బెంగాల్ ఎన్నికలకు సిద్ధం చేశారు. మొత్తం మీద హిందుత్వం అజెండాకు కమలం పార్టీ పెద్దపీట వేసింది. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ సర్కార్ పట్టించుకొని అనేక సామాజిక వర్గాలపై ఈసారి భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మతువా సామాజిక వర్గం గురించి ప్రస్తావించుకోవాలి. బెంగాల్ వ్యాప్తంగా మతువా సామాజిక వర్గీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా మతువా సామాజిక వర్గానికి ఉంది. ఈ నేపథ్యంలో మతువా సామాజిక వర్గాన్ని కమలం పార్టీ హక్కున చేర్చుకుంటోంది. ఇదిలా ఉంటే పోలింగ్కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్ ఓటర్ల ఆలోచన వైఖరి మారుతోంది. ఈ మార్పు అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. బెంగాల్లో గత 15 సంవత్సరాల నుండి మమతా బెనర్జీ సర్కార్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మమతా సర్కార్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. తృణమూల కాంగ్రెస్ నాయకులకు బెంగాల్ ఒక ఏటీఎం లాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తృణమూల కాంగ్రెస్లోని గల్లీ స్థాయి నుండి కోల్కతా స్థాయి నాయకులందరూ పీకల్లోతు అవినీతిలో అలాగే కుంభకోణాల్లో మునిగిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలు కాబోతున్నాయి. మొత్తం మీద తృణమూల కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడానికి కమలం పార్టీ సన్నద్ధమైంది.